ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాష్ట్రంలో ఎవరి నోట విన్నా ఇదే మాట. ఎక్కడ చూసినా ఈ చట్టం గురించే విస్తృతమైన చర్చ. ఈ యాక్ట్ అమల్లోకి వస్తే ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదని స్వయంగా న్యాయ నిపుణులే చెబుతున్నారు. భూ కబ్జాదారులు చట్టంలోని లొసుగుల్ని ఉపయోగించుకుని వివాదాలు సృష్టించి కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అవలీలగా కొట్టేసేందుకు వీలుంటుందని హెచ్చరిస్తున్నారు. నల్ల చట్టాన్ని రద్దు చేయాలని న్యాయవాదులు రోడ్డెక్కినా ప్రభుత్వం వెనక్కి తగ్గటం లేదు. సాక్షాత్తు సీఎం జగన్ అబద్దాలు చెబుతూ ప్రజల్ని పక్కదోవ పట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ చట్టం పూర్వపరాలేంటి, దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనే అంశాలు బెజవాడ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది సోము కృష్ణమూర్తితో ఈటీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై రాష్ట్ర ప్రజల నుంచి సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ చట్టంలో ఏ అంశాలు పొందుపరిచారు, వాస్తవంగా ఎలాంటి లోపాలు ఉన్నాయి, ఈ చట్టం అమల్లోకి వస్తే ప్రజలకు ఆస్తులకు ఎట్లా భద్రత లేకుండా పోతుంది అనేటువంటి అంశం పైన మనతో మాట్లాడడానికి బెజవాడ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, అలాగే హైకోర్టు న్యాయవాది సోము కృష్ణమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం. సార్, రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఉన్నటువంటి లోపాలేంటి, దాని మీద మీ యొక్క అభ్యంతరాలు ఏంటి? సార్, దీంట్లో అనేక రకాలైనటువంటి సెక్షన్స్ అన్ని లోపభూయిష్టమైనటువంటి సెక్షన్స్ ఉన్నాయి. దీంట్లో మొట్టమొదటి లోపభూయిష్టం ఏంటంటే సెక్షన్ 5 ప్రకారంగా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అనేటువంటి వ్యక్తిని ఏ వ్యక్తినైనా అపాయింట్ చేయొచ్చు అని చెప్పారు. ఎవరు అపాయింట్ చేయించాలని? ల్యాండ్ అథారిటీ అనేటువంటి కాన్స్టిట్యూట్ చేస్తారట. ఆ ల్యాండ్ అథారిటీ అనేటువంటి ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తారు. ఆ ల్యాండ్ అథారిటీలో ఎవరెవరు ఉంటారు? CCLA కమిషనరీని ఇలా వగైరా వగైరా ఇచ్చారు. ఆ అథారిటీ డొనేషన్స్ తీసుకోవచ్చట, కంట్రిబ్యూషన్స్ తీసుకోవచ్చట ప్రజల దగ్గర నుంచి. అంటే ఆ అథారిటీ ఎవరైతే డొనేషన్స్ ఇచ్చాడో ఈ వ్యక్తిని ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్గా ఈ ప్రాంతానికి అపాయింట్ చేయంటే ఆ ప్రాంతానికి అపాయింట్ చేయాల్సి వస్తుంది. సెక్షన్ 16 ప్రకారంగా దాంట్లో ఒక అప్పీలేట్ అథారిటీని ఇచ్చారు, 16 రివిజన్ ఇచ్చారు. ఎప్పుడైతే ఒక డిస్ప్యూట్ వస్తుందో దాన్ని ఒక జాయింట్ కలెక్టర్ క్యాడరు తక్కువ కానటువంటి ఆఫీసర్, అది రిటైర్డ్ అయిన ఉండొచ్చు, లేకపోతే అధికారంలో ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ అయినా అవ్వచ్చట. ఈ రెండు కూడాను ముఖ్యంగా అపాయింట్మెంట్ ఈజ్ అబ్జెక్షనబుల్ అండి. ఎనీ ఆఫీసర్ అండి, ఎనీ పర్సన్ అనేటువంటిది తప్పు. రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ క్యాడర్ కానీ జాయింట్ కలెక్టర్ అనేది తప్పు. ల్యాండ్ అథారిటీకి డొనేషన్స్ కంట్రిబ్యూషన్స్ తీసుకోవటువంటిది ఇవన్నీ కూడాను మొట్టమొదటిగా చాలా ప్రజలకి నష్టాన్ని కలిగించేటువంటి ప్రొవిజన్స్. సెక్షన్ 7, 8, 9, 10 ఇవి. దీని ప్రకారంగా అండి 3 రిజిస్టర్లు తయారు చేస్తారట. ఒకటి రిజిస్టర్ ఆఫ్ టైటిల్, రిజిస్టర్ ఆఫ్ డిస్ప్యూట్స్, 3 రిజిస్టర్ ఆఫ్ ఛార్జెస్. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే ఈ ఏరియాకి నోటిఫై చేశారో ఆ వ్యక్తి తనకి ఇల్లున్నా, అద్దెకుంటున్నా, లేకపోతే కోర్టులో వాళ్ళ ఆస్తికి రిసీవర్ అపాయింట్ అయినా, లేకపోతే ఒక అటాచ్మెంట్ ఇచ్చినా, ఏ రకమైనటువంటి హక్కులు కనుక ఉన్నట్లయితే ఈజ్మెంట్ హక్కులు కానీ అన్నీ కూడాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకోవాలట. ఎప్పుడైతే సర్టిఫికేట్ తెచ్చుకుంటారో తీసుకొస్తేనే ఆ వ్యక్తి ఇతరులకు ఆస్తి అమ్ముకోవడానికి పనికి వస్తుంది, లేకపోతే పనికిరాదు. డిస్ప్యూటెడ్ రిజిస్టర్లో అంటే వెళ్ళి నాకు సర్టిఫికేట్ కావాలండి, ఈ ఆస్తికి నేను యజమాని అని చెప్పాడో, అది ఎవరు కనుక అభ్యంతరాలు చెప్పకపోతే 2 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తికి ఆ పేరుని రిజిస్టర్ ఆఫ్ టైటిల్స్ వాళ్ళ పేరు రికార్డ్ చేస్తారటండి. అలా కాకుండా ఏ ఒక్క వ్యక్తి అయినా సరే ఆధారాలు ఉన్నా లేకపోయినా ఈ ఆస్తి అతనిది కాదు, అది పౌరపాఠాన్ని చెల్లదు, ఈ జప్తు చెల్లదు అని కనుక అబ్జెక్షన్ పెడితే దాన్ని రిజిస్టర్ ఆఫ్ డిస్ప్యూట్లో మార్చేస్తారు. ఎప్పుడైతే రిజిస్టర్ ఆఫ్ డిస్ప్యూట్లో మార్చారో ల్యాండ్ టైటిలింగ్ అప్లెట్ ఆఫీసర్కి వెళ్ళిపోతుంది ఈ కేసు. ఇక ల్యాండ్ టైటిల్ అప్లెట్ ఆఫీసరు ఆయన విచారణ చేసి న్యాయస్థానం తీర్పు ఇచ్చినట్టుగా ఆయన మార్కెటబుల్ టైటిల్ని నిర్ణయించేస్తారట. నీ డిస్ప్యూట్ కరెక్ట్ కాదయా అని. ఒకవేళ ఈ వ్యక్తి నిజంగానే డిస్ప్యూట్ నిజాయితీగానే అబ్జెక్షన్స్ చెప్పినా ఆ జాయింట్ కలెక్టర్ క్యాడు అప్లెట్ ఆఫీసరు ఇతను తప్పుడు చెప్తున్నాడంటే ఇతను ఇబ్బంది పెట్టడం కోసం నువ్వు తప్పుగా అబ్జెక్షన్స్ పెట్టావంటే వాడికి 6 నెలలు జైలు శిక్ష, 50,000 పెనాల్టీ ఇచ్చట. మార్కెటబుల్ టైటిల్ ఎవరికి ఉన్నది? డిస్ప్యూట్ వచ్చినప్పుడు న్యాయస్థానానికే ఉంది. మరి ఈ రోజున ఈ చట్టం న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పులకి, హైకోర్టు తీర్పులకి, మరి సుప్రీంకోర్టు తీర్పులకి వ్యతిరేకంగా మరి మార్కెటబుల్ టైటిల్ నిర్ణయించే అధికారం ఒక రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ క్యాడర్ ఆఫీసర్కి ఇస్తున్నామన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. అంతేకాకుండా న్యాయస్థానంలోకి ఎవరు చొరబడకూడదు. కానీ ఏం జరుగుతుంది? వీళ్ళు ఇక్కడ న్యాయస్థానంలో ఉన్నటువంటి కేసులు కూడా వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ తీసుకోకపోతే ల్యాప్స్ అయిపోతాయట, ప్రొసీడింగ్స్ జరగవట. ప్రజలకు చేరేటువంటి ప్రొవిజన్స్ తప్ప మేలు జరిగేటువంటి సెక్షన్స్ నాకు ఒకటి కనిపించలేదు. ఈ చట్ట ప్రకారంగా కోర్టులు ఉంటాయా, ఉండవా? ఉంటే ఎలా ఉంటుందండి ప్రొసీజర్ అంతా కూడా? ఎలా ఉంటాయి? కోర్టులు ఉంటాయా, ఉండవా? ఇప్పుడు సివిల్ న్యాయస్థానాలని పాత్రను తీశారండి. ఓపెన్గా జరిగినటువంటి అసెంబ్లీలో చెప్పిన మాటలే చూసాం. సివిల్ న్యాయస్థానంలో లేట్ అవుతా ఉన్నాయి కాబట్టి మేము చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు మినిస్టర్ గారు. అసలు సివిల్ న్యాయస్థానాలకు మొన్నబట్టే ఈ రోజున ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడలో ఉంది.
సివిల్ న్యాయస్థానంలో కేసులు లేట్ అవుతుంటే లేటు కాకుండా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ఇవ్వండి, సరైనటువంటి న్యాయమూర్తులు నియమించండి, ఏ ప్రాంతానికి ఎంతమంది కావాలో చూడండి. అవి చూడకుండా సివిల్ న్యాయస్థానంలో లేట్ అయింది కాబట్టి ఆ అధికారాలని మేము తీసేసుకుంటాం. ఇది రాజ్యాంగానికి విరుద్ధం. ఆర్టికల్ 50 ప్రకారంగా న్యాయస్థానాలు చేసే పని మీరు చేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇది సివిల్ న్యాయస్థానాలకు ఉండే అధికారాన్ని తీసుకునేటువంటి హక్కు ఎవరికీ లేదు, రాజ్యాంగాన్ని మార్చితే తప్ప. ఆ రాజ్యాంగం మార్చేటువంటి అధికారం పార్లమెంటుకు ఉంది. పార్లమెంటు కూడాను సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది, మీరు ఏది పడితే అది మార్చడానికి లేదు, కొన్ని మాత్రమే మార్చేటువంటి అధికారం ఉందని చెప్పారు. కాబట్టి సివిల్ కోర్టు న్యాయస్థానాన్ని తీసేసి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారంగా ఒక జాయింట్ కలెక్టర్ లేదా రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారికి ఇవ్వటటువంటిది అభ్యంతరకరమైనటువంటిది. ఇది ప్రజలందరికీ కూడాను భయభ్రాంతులు చేసేటటువంటి చట్టం అండి ఇది. ఈ యాక్ట్ ప్రకారంగా ఎన్ని స్టేజ్ల్లో ట్రిబ్యునల్స్ ఉంటాయి, ఎట్లా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది? ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఆయన దగ్గరికి వెళ్ళి ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఎవరైనా అభ్యంతరాలు పెడితే నెక్స్ట్ లెవెల్ ల్యాండ్ టైటిలింగ్ అపిలేట్ ఆఫీసర్ ఆయన దగ్గరికి వెళ్తుంది. ఆయనే విచారణ చేసేసి ఆయన ఒక సర్టిఫికేట్ ఇవ్వటం, ఒక ఆర్డర్ ఇవ్వటం పాస్ చేస్తాడు. దానిని నెక్స్ట్ హైకోర్టుకి వెళ్ళాలట. హైకోర్టు కూడా రివిజన్ అన్నారండి. ఇక్కడ గమనించవలసింది ప్రజలందరూ కూడాను, రివిజన్కి అప్పీల్కి చాలా తేడా ఉంది. అప్పీల్ అంటే టోటల్ రికార్డ్ని కూలశంగా డిస్కస్ చేసి చదివి తీర్పు చెప్పడానికి అవకాశం ఉంటుంది. రివిజన్ అనేసరికి ఏంటంటే అపరెంట్ ఎర్రర్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ది రికార్డ్ బియాండ్ జ్యూరిస్డిక్షన్. ఉదాహరణకి ఒక నోటిఫైడ్ అధికారిని అపాయింట్ చేసిన తర్వాత ఆయన జ్యూరిస్డిక్షన్ కాకుండా పక్క దాంట్లో కనుక ఆర్డర్ ఇచ్చిన, అసలే నోటీసులు ఇవ్వకుండా ఆర్డర్స్ పాస్ చేసిన, అంటే అపరెంట్ ఎర్రర్ అని చూడంగానే చెప్పించాలి ఇది ప్రైమా ఫేసి ఇర్రెగ్యులారిటీ ఉందని. అలాంటి పరిస్థితుల్లో మాత్రమే రివిజన్ మెయింటైనబిలిటీ అవుతుంది. లోపలికి డెప్త్లోకి వెళ్ళి మెరిట్స్ విచారించే అధికారం లేదు. కాబట్టి అసలు పూర్తిగా న్యాయ వ్యవస్థని ఇందులో నుంచి పాత్ర లేకుండా చేసేశారు. ట్రిబ్యునల్లో వచ్చినటువంటి ఆర్డర్స్ మీద తర్వాత తదుపరి హైకోర్టును నేరుగా ఆశ్రయిస్తే హైకోర్టులో కేసులు పెట్టే అవకాశాలు ఉన్నాయి కదా, మరి న్యాయం ఎలా జరుగుతుందంటారు? హైకోర్టు ఇప్పటికే వందల వేల కేసులు పేరుకుపోయి ఉన్నాయండి. రాష్ట్రానికి ఒకటే ఉన్నత న్యాయస్థానం ఉంటుంది. మళ్ళీ అదే ఉన్నత న్యాయస్థానానికి ఈ ప్రతి ఆస్తికి సంబంధించి తనఖా ఉన్న తీసుకోవాలి, తర్వాత జీపే ఇచ్చిన తీసుకోవాలి, లేకపోతే రిసీవర్ని అపాయింట్ చేసినా తెచ్చుకోవాలి, ఇలా ప్రతి దానికి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి అని చెప్తే ఆ సర్టిఫికేట్ని డిస్ప్యూట్ చేసి అతను ల్యాండ్ టైటిల్కి అపిలేట్ ఆఫీసర్ ఒక ఆర్డర్ ఇస్తే మళ్ళీ దాని మీద హైకోర్టు పొమ్మంటే ఇప్పుడున్నటువంటి న్యాయస్థానాలు 100 హైకోర్టులు పెట్టినా కూడా ఆంధ్రప్రదేశ్కి ఈ కేసులు తీర్పులు చేయలేవండి. అంత బర్డెన్ అయిపోతుంది. ప్రతి ప్రాపర్టీ డిస్ప్యూట్లోకి వెళ్ళిపోతుంది. దీనికి మార్గం ఏంటంటే చివరికి డిస్ప్యూట్ కంప్లైంట్ పెట్టినోడిని బతిమీలు ఆడుకుని, అయినా నా జీవితం అయిపోతూ ఉంది, ఆస్తి పిల్లల కోసం కొన్నాను, నువ్వు సగం తీసుకో, నేను సగం తీసుకుంటాను, లేదా నువ్వు ఏది చెప్తే అది చేస్తానేటువంటి కాళ్ళబేరానికి వచ్చి ఈ రకంగా భూ కబ్జాదారులకి అవకాశాన్ని కల్పించటమే. భూ కబ్జా అంటే డైరెక్ట్గా కబ్జా కాదండి, మన ఆస్తిని మనం అనుభవించలేకపోవటం కూడాను. అభ్యంతరం పెట్టినటువంటి వ్యక్తి ఒక రౌడీ ఎలిమెంటో పొలిటికల్గా బలమైనటువంటి వ్యక్తో ఆ వ్యక్తి కనుక కంప్లైంట్ పెడితే మన ఆస్తి మనది అని చెప్పి తేల్చుకోవడానికి హైకోర్టు దాకా పోయి ఎన్ని సంవత్సరాలు పోరాడితే వాళ్ళకి అవుతుందండి. అది కూడా రివిజన్ మాత్రమే అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు? చచ్చినట్టుగా రాజీ పడి ఏదో ఒకటి ఆస్తిని వదులుకోవటమో, లేకపోతే ఆస్తిని వదులుకోవటం, లేకపోతే ఆడు ఇచ్చిన డబ్బు తీసుకోవటం అటువంటిది చేస్తుంది. మెయిన్గా ఈ చట్ట ప్రకారంగా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అలాగే ట్రిబ్యునల్ ఇన్ఛార్జి చాలా కీలకంగా వ్యవహరిస్తారు. వీళ్ళ నియామకం విషయంలో నీతి ఆయోగ్ సిఫార్సులు ఏం చేసింది, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టంలో అమలు చేశారా, ఆ హోదాను ఎట్లా నిర్ణయిస్తారు, ఎవరు దాన్ని రికమెండ్ చేస్తారు, దానికి సంబంధించిన వివరాలండి. నీతి ఆయోగ్ చెప్పింది మేము తీసుకొచ్చామన్నారు. కానీ నీతి ఆయోగ్ కూడా ఏం చెప్పింది? సెక్షన్ 36 అండి, ఇది చూడండి, ల్యాండ్ టైటిలింగ్ అప్లెంట్ ట్రిబ్యునల్. ఈ చట్టంలో ఒక రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి స్థాయి అధికారిని ఎప్పుడన్నా డిస్ప్యూట్ వస్తే వాడిని అపాయింట్ చేయమని చెప్పారు. వీళ్ళని తీసుకొచ్చారు ఈ చట్టం అదే సెక్షన్ 36లో. ల్యాండ్ టైటిలింగ్ అపిలేట్ ఆఫీసర్ ఏమన్నారంటే, ది ఆఫీసర్ సో అపాయింటెడ్ షల్ ది అథారిటీ మే అపాయింట్ 1 or more రిటైర్డ్ ఆర్ సర్వింగ్ ఆఫీసర్స్ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ ది జాయింట్ కలెక్టర్. అంటే నీతి ఆయోగ్ చెప్పిందో డిస్ట్రిక్ట్ జడ్జి అని చెప్తే కాదు అని చెప్పి వీరు మార్చేశారు. ఇక్కడ నీతి ఆయోగ్ చెప్పింది అప్పీల్ చేయమని చెప్తే కాదు రివిజన్ అని చెప్పి మార్చారు. ఇలా నీతి ఆయోగ్ చెప్పినటువంటి అంశాలను కూడా పూర్తిగా పరిగణలోకి తీసుకోకుండా అసలు ఇది ఈ నీతి ఆయోగ్ రికమెండేషన్స్ మనకు ఉపయోగపడతాయా లేదా, మన రాష్ట్రానికి ప్రజలకు మంచిదా కాదని ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా తీసుకురావటం, రుద్దటం అనేటువంటిది ఈ చట్టం వల్ల మనకి ఎప్పటి నుంచో సర్వేలు ఆగిపోయినాయి. ఇది సర్వే వలన చాలా అయిపోతుంది. అసలు సర్వేలకి ఈ చట్టానికి సంబంధం లేదండి. మరి సర్వేకి అసలు ఏ రకమైన ప్రొవిజన్ కూడా లేదు. సర్వే అనేటువంటిది చేస్తే చేసుకోవచ్చు, అది బౌండరీస్ నిర్ణయించుకోవటం. కానీ ఈ చట్టంలో ఎక్కడ చెప్పారండి? ఈ చట్టంలో చెప్పినటువంటి ఏ ఒక్క సెక్షన్లోనూ సర్వేల గురించి చెప్పలా. కానీ సర్వేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రెండింటిని లింక్ చేస్తున్నారు. చెప్తున్నటువంటి సరైనటువంటి వాదన కాదండి అది. ల్యాండ్ అథారిటీ అపాయింట్ చేస్తుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ చాలు అని.
ఆ ల్యాండ్ అథారిటీని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి అనేకమైనటువంటి పెత్తందారులు కానీ లేక పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ కానీ అవకాశం ఉంది. ఎప్పుడైతే వాళ్ళకి నచ్చిన వాళ్ళని అపాయింట్ చేశారో వాళ్ళు చెప్పిన మాట వింటారు. రేపు జాయింట్ కలెక్టర్ విచారణ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే మనల్ని భయపెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకో కారణాలు మనసులో ఏదైనా ఉండొచ్చు, లేకపోతే ప్రలోభాలకు లోబడి ఉండొచ్చు. నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సరైనది కాదని కానీ, ఇవ్వవలసినటువంటి ఇన్ఫర్మేషన్ నువ్వు సరిగా ఇవ్వలేదని కానీ చేసి 6 నెలలు జైలు శిక్ష, 50,000 రూపాయల పెనాల్టీ ఇవ్వచ్చు. మన ఆస్తుల వివరాలు తనఖా ఉన్నా లేకపోతే డెవలప్మెంట్ అగ్రిమెంట్ అన్ని వివరాలంటే వాళ్ళ దగ్గర నమోదు చేసుకోవాలి. ఇవన్నీ ఎక్కడ ఉంటాయండి? గ్రామ సచివాలయంలోనో లేకపోతే ఓ రిటైర్డ్ చేసినటువంటి ఎనీ పర్సన్ సెక్షన్ 3లో వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారండి? ఈ డేటా మొత్తాన్ని అమ్మేస్తారు. అరాచక శక్తులు కానీ అందులో చేరి ఈ డేటా మొత్తాన్ని తీసుకెళ్లిపోయి ప్రజలది అమ్మేసేస్తే పరిస్థితి ఏమైపోతుంది? వాళ్ళ యొక్క జీవితాలకు కానీ వాళ్ళ యొక్క ఆస్తులు కానీ భద్రత ఎక్కడుంది? ఈ చట్టం ఏదో భద్రత కలిగించే చట్టం అంటున్నారు. ఏ రకంగా భద్రత కలుస్తుంది? భద్రత లేకపోగా అభద్రతా భావాన్ని ప్రజల్లో పెంపొందిస్తుందండి ఈ చట్టం. సో కొత్తగా ఇచ్చినటువంటి ఈ చట్టంలో ఏదైనా డిస్ప్యూట్ క్రియేట్ చేయాలంటే చాలా సునాయాసంగా చేయొచ్చు, దాన్ని ఈజీగా కొట్టేయచ్చు అని కూడా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో దాన్ని ఎట్లా క్రియేట్ చేసే అవకాశం ఉందంటారు? అంటే లిమిటేషన్ యాక్ట్ అని సెంట్రల్ యాక్ట్ ఉంది, పార్లమెంట్ తయారు చేసిన చట్టం. ఏదైనా ఒక ఆస్తి నాది అని చెప్పాలి అంటే ఒక 3 సంవత్సరాలు కాలపరిమితి ఉంటుంది. 3 సంవత్సరాల లోపు నేను కోర్టుకు వెళ్ళి అయ్యా నా చేత ఇది తనఖా అని చెప్పి సేల్ డీడ్ రాయించుకున్నాడు, లేకపోతే నా ఆస్తిని కాదంటున్నాడు ఈయన, నేనే ఓనర్ని, నాది కాదంటున్నాడు అని చెప్పి డిక్లరేషన్ కేసు కోర్టులో 3 సంవత్సరాల వ్యవధిలో వేసుకోవచ్చు. ఈ చట్టం ప్రకారం లిమిటేషన్ లేదు. ఇంకా ఈ రోజున అన్నో తమ్ముళ్ళ మధ్య కుటుంబాల మధ్య అసమానతలు కలిగించేది కాదా? ఈ రోజున నేషనల్ హైవే పక్కన వచ్చిందని చెప్పి నా భూ రేటు పెరుగుద్ది. పక్కనున్న ఇది ప్రభుత్వాలు ల్యాండ్ ఎక్విజిషన్ ప్రపోజల్ ఉందని ప్రొహిబిటెడ్ లిస్టులో పెడతాడు. ఆయన నష్టపోతాడు. నష్టపోయినప్పుడు తీసుకొచ్చి ఏ రకం మార్గం చూడాలి? ఓహో ఈ ఆస్తిని మనం కొట్టేస్తే అన్న దగ్గర తమ్ముడి దగ్గర నాకు కొంచెం లాభం వస్తుంది. ఈ రోజున మనం రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి ఒక డాక్యుమెంట్ కనుక రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వెంటనే మనకి టైటిల్ వస్తుంది. ఇక్కడ 2 సంవత్సరాల తర్వాత అంటే 2 సంవత్సరాల వరకు అభ్యంతరాలు పెట్టచ్చట. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం అనేది అసలు అమల్లో లేదు, అమలు చేయడం లేదు అని చెప్పేసి మంత్రి ధర్మాన కానీ అలాగే అధికారులు కానీ ఈ అధికార పార్టీ నేతలు కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. సో యాక్చువల్గా పరిస్థితి అంటే సార్ ఈ చట్టం రాష్ట్రపతి గారి ఆమోదం పొంది తీసుకొచ్చేశారు. తెచ్చిన తర్వాత దీన్ని గవర్నమెంట్ GOMS నంబర్ 512 1/11/2023 తీసుకొచ్చి 31 అక్టోబర్ 23 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చేసింది అన్నటువంటి ప్రభుత్వ జీవో ఇచ్చారు. కానీ వాళ్ళు ఏం చెప్తారు? చట్టం అయితే అమల్లోకి వచ్చింది, మళ్ళీ అమలు చేయమంటారు. వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే అతి త్వరలోనే ప్రాంతాలను నోటిఫై చేసేస్తారు, సర్వేకి దీనికి సంబంధం లేదు, ఇంకా 10,000 గ్రామాల సర్వే పూర్తవ్వాలి, అది పూర్తయితే కానీ తేమంటున్నారు, దానికి దీనికి సంబంధం లేదు. ఎందుకంటే సర్వే గురించి ఎక్కడ ఈ చట్టంలో చెప్పలా, ప్రాంతాన్ని నోటిఫై చేయడం మాత్రమే చెప్తున్నారు. కాబట్టి ఇంటర్లింక్ చేసేటువంటి అవకాశం ఏమీ లేదు. వాళ్ళు తీసుకురావాలనుకుంటే ఏ రోజైనా రేపటి నుంచి విజయవాడలో ఈ చట్టం, ఎందుకంటే చట్టం పాస్ అయింది, జీవో వచ్చేసింది, గెజెట్ పబ్లికేషన్ వచ్చేసినాయి, అఫీషియల్ గెజెట్లో కూడా పబ్లిష్ అయిపోయింది ఇదంతాను. తర్వాత అథారిటీని కూడా అపాయింట్ చేసేశారు. ఇంకో పక్క చట్టం అమల్లోకి రాలేదు అని చెప్తూ 10,000 పాంప్లెట్లు పంచండి అంటున్నారు. ఏంటి దీని ఉద్దేశం? తప్పనిసరిగా చట్టం అమల్లోకి వచ్చిందని ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత, న్యాయవాదులు చేసినటువంటి ఉద్యమానికి భయపడి ఈ రోజున ప్రభుత్వం టెంపరీగా ఎన్నికల దృష్ట్యా ఆపారే తప్ప ఆ తర్వాత తప్పనిసరిగా ఏరియాల్ని వెంటనే నోటిఫై చేయడానికి అవకాశం ఉన్నది. కాబట్టి చట్టం అనేది అమల్లోకి వచ్చింది, కానీ నోటిఫై మాత్రం చేయలేదు. నోటిఫై అనేటువంటిది ఏ క్షణంలోనే చేయడానికి అవకాశం ఉంది. యాక్ట్ అనేది పార్లమెంట్ చేసింది, భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేసింది, దాని ప్రకారంగానే మేము ఫాలో అయ్యాము. పలు రాష్ట్రాలు కూడా ఈ చట్టాన్ని చేశాక సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నామ్స్ ప్రకారంగానే మేము చేశామని చెప్పేసి ప్రభుత్వం సంబంధించిన పెద్దలు చెప్తున్నారు. ఇది వాస్తవమేనా సార్? ఇది పార్లమెంటు చట్టం చేయలేదు, నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఇది తీసుకొచ్చామయ్యా, మీకు నచ్చితే గనక మీరు చేయండి అని. ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలోనూ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, మహారాష్ట్రలో ఏదో వేరే కేరళను వేరే రకమైన చట్టాలు కొన్ని తీసుకొచ్చి తర్వాత వాళ్ళు వెనక్కి తీసుకున్నారు తప్ప ఈ నీతి ఆయోగ్ రికమెండేషన్స్ బేస్ చేసుకుని ల్యాండ్ టైటిలింగ్ యాక్టుని భారతదేశంలో ఏ రాష్ట్రం ఇంతవరకు తీసుకురాలేదు. నిజంగా ఇంత మంచి చట్టం, ఇంత మంచి రికమెండేషన్స్ అయితే ఏనాడో మరి నీతి ఆయోగ్లో ప్రైమ్ మినిస్టర్ గారు కూడా సభ్యులుగా ఉంటుంటారు. మరి గుజరాత్లో తీసుకొచ్చి ఉండేవాళ్ళు కదా, మరి ఎక్కడ తీసుకురాలేదు. భాగం ఎంతో డెవలప్ అయినటువంటి రాష్ట్రాల్లో కూడా తీసుకురాలేదు. కాబట్టి ఇది వాళ్ళకు కూడా తెలుసు. కారణం ఏంటంటే దీంట్లో చాలా లోపాలు ఉన్నాయి, ఈ చట్టం ప్రజలకి మేలు కలిగించేది కానే కాదు అని వాళ్ళు అభిప్రాయపడ్డారు. కాబట్టి ఆ చట్టాన్ని తీసుకురాలేదని. ఇది పార్లమెంట్ చెప్పిన చట్టం అనే మాట శుద్ధ అబద్ధం అండి. ఇందులో ఏమాత్రం నిజం లేదు. ఈ చట్టం పూర్తిగా
తప్పేటి చట్టం. ఇంకొకటి ఏంటంటే సుప్రీంకోర్టు ఇదిగోండి ఈ తీర్పుల్లో అనేక తీర్పులు, ఇవన్నీ లేటెస్ట్గా చెప్పిన సుప్రీంకోర్టు తీర్పులు ఏం చెప్పారంటే మార్కెటబుల్ టైటిల్, కంక్లూజివ్ టైటిల్ అంటే మార్కెటబుల్ టైటిల్ ఇచ్చే అధికారం ఆ ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ ఆఫీసర్కి ఇచ్చేశారు. కానీ ఇన్ని తీర్పుల్లో చెప్పినటువంటి సుప్రీంకోర్టు ఇంకా ఉన్నాయండి, ఏదో కొన్ని మాత్రం మేము ఇక్కడ పెట్టింది. టైటిల్ డిస్ప్యూట్ మార్కెటబుల్ టైటిల్ ఇచ్చేటువంటి అధికారం ఎవరికీ లేదు, ఒక న్యాయస్థానానికి మాత్రమే ఉన్నది అని చెప్పినటువంటి తీర్పులు సుప్రీంకోర్టు. ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టు తీర్పులు కూడా చట్టంతో సమానం. మరి సుప్రీంకోర్టు తీర్పుల్ని కాదని మరి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, పార్లమెంట్ తయారు చేసిన లిమిటేషన్ యాక్ట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ అనేక చట్టాలను తూట్లు పడుస్తూ ఈరోజు నీ చట్టాన్ని తీసుకొస్తే ఇది రాజ్యాంగానికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి చట్టం. అనేకమైనటువంటి చట్టాలు 100 సంవత్సరాలు పైబడినటువంటి చట్టాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసేటటువంటి చట్టం ఇది. కాబట్టి ఈ చట్టం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు మంచి జరిగే చట్టం కానే కాదు, ఆస్తుల భద్రత కాదండి, అభద్రతా భావాన్ని పెంపొస్తుంది. ఎవరైనా నష్టపోతే ఈ వివాదంలో కనుక ఎవరైనా నష్టపోతే అంటే సంపూర్ణ హక్కులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి నష్టం జరిగితే పరిహారం ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చట్టంలో చెబుతుంది. ఈ పరిహారం అనేది ఎట్లా ఇస్తారు? దానికి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సెక్షన్స్ 1 దగ్గర నుంచి 69 సెక్షన్ల వరకు ఎక్కడా కూడా కాంపెన్సేషన్ గురించి మాట్లాడాల. మరి కాంపెన్సేషన్ గురించి అసలు చట్టంలో ప్రొవిజనే లేకుండా మరి ఏ రకంగా మేము నష్టపరిహారం ఇస్తాము అని చెప్తున్నారు. మరి దాని ప్రకారం ఎందుకు అమెండ్మెంట్ చేయలేదు? నష్టపరిహారంగా కష్టాన్ని తీసుకొచ్చేటువంటి చట్టం ఉన్నాయి దీంట్లోనూ. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులందరూ ముక్త కంఠంతో దీన్ని వ్యతిరేకిస్తున్నారంటే కారణం ఏంటండి? అంటే ఈ చట్టం లోపభూయిష్టమైనటువంటి చట్టం, ప్రజలు అశాంతి కలిగించేటువంటి చట్టం, ప్రజలకి ఇది చేడు కలిగించే చట్టం కాబట్టి ఇది వద్దు, దీన్ని వెనక్కి తీసుకోండి అని చెప్తే ప్రతిపక్షాలన్నీ కూడాను మొదటగా చదవలేదు, కానీ ఇప్పుడు చట్టాన్ని చదువుకుని వాళ్ళు కూడాను అబ్సల్యూట్గా ఇది భూ కబ్జాలని రెచ్చగొడుతుంది, భూ ఆక్రమణని రెచ్చగొడుతుంది. కారణం ఏంటి? సింపుల్ రీజను, మనకున్నటువంటి వివరాలన్నీ తీసుకెళ్ళిపోయి ఆ సచివాలయంలోనే ఎక్కడో రికార్డ్ చేయించుకుంటే ఆ డేటాని కనుక వేరే వాళ్ళకి అమ్మేసేస్తే వీళ్ళు అమ్మలు రాసేస్తారు, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ సృష్టించేస్తారు, 100 రూపాయలు స్టాంప్, దానికి రిజిస్ట్రేషన్ కూడా అక్కర్లా. ఆ రకంగా దీన్ని డిస్ప్యూట్స్ పెరిగిపోయి అశాంతి, అభద్రతా భావం కలుగుతుందండి. ఇది రేపొద్దున దీన్ని కనుక ఇలాగే వదిలేసేస్తే ఈ రోజు ఆస్తులకు నష్టం పోయింది, రేపొద్దున మనుషులకి ఒక ఆత్మరక్షణ కానీ లేకపోతే ఫిజికల్గా కూడా రక్షణ ఉండదు. కారణం ఏంటి? 7 సంవత్సరాల శిక్షలు ఉన్న కేసులన్నీ కూడా పోలీసు వాళ్ళు విచారిస్తారని చెప్పొచ్చు, లేకపోతే ఇంకో జాయింట్ కలెక్టర్ విచారిస్తారని చెప్పొచ్చు. మరి దాంట్లో 7 సంవత్సరాల శిక్ష అంటే చీటింగ్లు వస్తాయి, లేకపోతే గ్రీవేస్ అర్ట్ వస్తుంది, కొట్టడం వస్తుంది, కిడ్నాప్ దాకా వస్తుంది, ఇవన్నీ వస్తున్నాయి. మరి ప్రజల్లో ఇలాంటి మొట్టమొదటి అడుగునే మనం ఆపాల్సినటువంటి పరిస్థితి, బాధ్యత మనందరిలో ఉంది. కాబట్టి ఇటువంటి చట్టాలను తీసుకొస్తే భూమి మీద హక్కులు కోల్పోతాం మనం, మరి కబ్జాదారు చేతుల్లోకి మన వివరాలు తెలిసిపోతాయి, దస్తావేజ్ సృష్టించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటిది అసమానతల్ని కానీ లేకపోతే అన్యాయాన్ని, అక్రమాలని ప్రేరేపించేటువంటి చట్టాన్ని మనందరం కూడా మనం ఖండించాల్సిన అవసరం ఉందండి. చట్టం వల్ల ఇటు ప్రజల ఆస్తులకు పూర్తిగా రక్షణ లేకుండా పోతుందని చెప్పేసి, అలాగే కబ్జాలు అలాగే దోపిడీలు విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రజల ఆస్తులకు మొత్తంగా ఎలాంటి రక్షణ అనేది ఉండదు. కనీసం కోర్టులు లేకపోవడం వల్ల కోర్టులు కూడా అప్పీల్ చేసుకునేటువంటి అవకాశం ఉండదు. చాలా దారుణమైనటువంటి అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ఎంఎస్ అంతా కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.